హాయ్ గైస్, నేను మీ బ్లాక్ స్టార్ జయనేంద్ర. ఆరోగ్యమే మహాభాగ్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సో మన స్లోగన్ ఉంది కదా, వెరీ 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 గుడ్ మార్నింగ్ అండ్ అర్బన్ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్, హెల్దీ మార్నింగ్, యాక్టివ్ మార్నింగ్, ఎనర్జీ మార్నింగ్, ఎంజాయ్ మార్నింగ్ అండ్ ఫ్రెష్ షేక్ మార్నింగ్ అండ్ హ్యాపీ మంగళవారం మార్నింగ్. ఈరోజు మంగళవారం మహత్యం సందర్భంగా ఒక చిన్న లైన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అదే పంచభూతాలు అండ్ జ్ఞానేంద్రియాలు. ఏవైతే ఈ పంచభూతాలు ఉన్నాయో, భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు, ఈ పంచభూతాలకి కంపల్సరీగా రోజువారీ థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఆ పంచభూతాలు లేనిదే మనిషి మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. అలాగే మనిషిలో ఉన్నటువంటి, నాలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, స్కిన్, ఈ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వీటికి కూడా రోజు వారి థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఎందుకంటే ద పవర్ ఆఫ్ హ్యూమన్ బాడీ, ఈ 5 చేసే పనులు అంతా ఇంత కాదు, ఇవి బాగుంటేనే ఇవన్నీ కూడాను ఆ పంచభూతాల నుంచి మనం తీసుకునేటువంటి గొప్ప ఇదనమాట. కళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? కంటి చూపు జీవితం, నీ జీవితం, నా జీవితం ఉన్నంతకాలం బాగుండాలంటే కళ్ళకి ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పాలి. ఏం చూపిస్తుందండి, ఎన్ని చూపిస్తుంది, ఎన్ని చూస్తున్నాం లేచిన కాలం నుంచి రాత్రి నిద్రపోయేదాకా ఎంత చూపిస్తుంది. సో ఒకసారి కళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, అంతే. ఐ లవ్ మై ఐస్, ఐ లవ్ మై ఐస్, ఐ లవ్ మై ఐస్. అది ఎన్నిసార్లు చెప్పాలి? 3 times చెప్పాలి. తర్వాత చెవులు సామాన్యం అండి, చెప్పండి. ఎన్నిటిని వినిపిస్తుంది మనకి, ఎన్నిటిని వినిపిస్తుంది. చెవులారా శ్రావణ విందం అంటారు కదా, ఏదైనా మ్యూజిక్ కావచ్చు, మాటలు కావచ్చు, ఇంకోటి. సో మన చెవులకి థ్యాంక్స్ 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 థ్యాంక్స్. అలాగే ముక్కుకి మనం స్పెషల్గా చెప్పాలండి. ఎందుకంటే మనం ఏది తినాలన్నా తినకూడదన్నా కానీ వాసన పసికట్టి మనల్ని ఆరోగ్యవంతులుగా చేయటంలో ప్రధానమైనటువంటి దిట్ట మన ముక్కు. సో చూడండి, మంచి ఆహ్లాదకరమైనటువంటి గాలిని కూడా తీసుకునేటువంటి ఒక మంచి ఇదనమాట మన ముక్కు. సో ఐ లవ్ మై ముక్కు. థ్యాంక్ యూ. అలాగే మన నాలుక. సో మన నాలుగుకి కంపల్సరీగా మనం థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఎందుకంటే మనం ఏం మాట్లాడాలన్నా కానీ మన పెదాల మధ్యన ఉండేటువంటి ఏదైతే మన నోట్లో ఉండేటువంటి ప్రధాన ఆయుధం నోరు, ఆ నోరుకి సంబంధించినటువంటి ప్రధాన సైన్యాధిపతి ఎవరంటే మనం